హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు ఆఫీస్. కొద్దిగా నిద్రమోహంగా ఉంటుంది, అడ్జస్ట్ అవ్వండి. ఒక్క వీడియోకి ఆఫీస్ వర్క్, దాని తర్వాత చూడంగానే ప్రోమో వచ్చేసింది. సో టైం దొరకలా. ఎనీవే, టైం వేస్ట్ చేయొద్దు. మ్యాటర్ ఏంటంటే, ప్రోమోలో మీరు చూస్తే చాలా విషయాలు మీకు అర్థంగానే ఉంటాయి, ఎక్కడెక్కడ ఏం జరిగినాయి ఏంటి అని చెప్పి. ఎందుకంటే ముఖ్యంగా సోనియా చెప్తున్న మాటలు మీకు అర్థమై ఉండదు. సోనియా వర్సెస్ యష్మి నిన్న చాలా పెద్ద ఫైట్ జరిగింది. అది లైవ్లో ఉంది తప్పితే ఎపిసోడ్లో ఇలా. సో దానివల్ల సోనియా అలా ఫీల్ అవుతుంది అనమాట. ఏం జరిగింది ఏంటి అని చెప్తాను. మీ సపోర్ట్ ఎవరికి అది విన్న తర్వాత సోనియాకా యష్మికి అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. దాంతోపాటు బిగ్ బాస్ వీళ్ళందరినీ పిలిచి నుంచోబెట్టి రోడ్డు మీద పడేసి బిగ్ బాస్ కన్నా ఎవరు ఎక్కువ కాదు, వెళ్ళిపోండి అని చెప్పాడు. సో దానికి కారణాలు ఏమై ఉంటాయని కూడా చెప్తాను. సో వీడియో లైక్ చేసి చూడండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మ్యాటర్ ఏంటంటే, ఫస్ట్ చాలామంది ఇది కూడా అడుగుతున్నారు, నేను నైట్ అన్సీన్ చేయలేదు ఎందుకు అని చెప్పి, అండ్ మిడ్ నైట్ టాక్స్ చేయలేదని. అది మిడ్ నైట్ టాక్స్ కాదమ్మా, అది మధ్యాహ్నం నుంచి రాత్రి దాకా ఉన్న చాటభారతం. అది మొత్తం చెప్తే అసలు చాలాసేపు పట్టింది. దాంతోపాటు నేను కూడా మధ్యలో మిస్ చేయాలండి, టు బీ హానెస్ట్. సో నేను వేరే వర్క్లో కొంచెం బిజీగా ఉండి మిస్ అయ్యాను. సో చూసినంత వరకు టూకీగా చెప్పాలంటే వీళ్ళు విన్ అయ్యారు. నిఖిల్ టీంని విన్ చేశాడు బిగ్ బాస్. విన్ చేసేసిన తర్వాత ఏడుపులు, పెడవపులు, లాలింపులు, జోలపాట్లు ఇవన్నీ అయినాయి, స్నానాలు గీనాలు అన్నీ అయిన తర్వాత సో బిగ్ బాస్ మళ్ళీ కూర్చోబెట్టి, నాకేం అర్థమైందంటే, ఇక్కడ నేను విన్నా సరే నాకు అంత క్లారిటీ రాలేదు కానీ చెప్తా, నాకు అర్థం చెప్తా. ఏదైతే కెప్టెన్సీ టాస్క్కి మనకి కాంపిటీషన్ జరిగిద్దో మన ప్రీవియస్ సీజన్స్లో, ఇప్పుడు చీఫ్ రావడానికి కూడా కాంపిటీషన్ జరిగిద్ది అనుకుంటున్నా. నిఖిల్ని డైరెక్ట్గా కంటెంటర్ని చేసినట్టున్నాడు బిగ్ బాస్. అలాగే నిఖిల్ దగ్గర రెడ్ ఎగ్ ఉంది కదా, ఆ రెడ్ ఎగ్ యూస్ చేసి తన టీంలో ఇంకొకరిని డైరెక్ట్గా కంటెస్టెంట్ చేయొచ్చు అనమాట చీఫ్ కోసం. సో అది దానికోసం వాళ్ళ టీం వాళ్ళు నిఖిల్కి చెప్పుకోవాల్సి వస్తుంది, వాళ్ళు చీఫ్గా ఎందుకు అర్హులు అని చెప్పి చెప్పుకోవాల్సి వస్తుంది. నిఖిల్ నిజంగా ఈ విషయంలో మాత్రం ట్రాప్లో పడ్డాడు. సో ఎందుకంటే ఎప్పుడు సేఫ్గా ఆడతాడు నిఖిల్. ఇప్పుడు సోనియాకి ఇస్తాడా, విష్ణుప్రియకి ఇస్తాడా, సీతకి ఇస్తాడా, పృథ్వీకి ఇస్తాడా, ఎగ్ అందరికి అవ్వాలని ఉంది. సో పృథ్వీ చెప్పాడు నాకు అవ్వాలని ఉందని చెప్పి, సోనియా చెప్పింది నాకు అవ్వాలని ఉందని. సో ఎవరికి ఇస్తాడన్నది చాలా ఇంపార్టెంట్. వేరే ఇటు వచ్చేప్పటికి ఏం చేశాడంటే బిగ్ బాస్, ఫస్ట్ ఆఫ్ ఆల్ 50ని చీఫ్గా తీసేశాడు బిగ్ బాస్. ఏం చేసిన ఓవర్ యాక్షన్కి అసలు చీఫ్గా తీశాడు. చీఫ్గా తీసేసిన తర్వాత ఇంకా చీఫ్గా నెక్స్ట్ దానికి కొన్ని వరుగుడు కాదని చెప్పి తీసేశాడు. అలాగే మీ టీంలోంచి ఎవరైనా ముగ్గురు పేర్లు చెప్పండి బిగ్ బాస్కి, ఎవరు చీఫ్ అవ్వాలనుకుంటున్నారు ఏంటని చెప్పి మీలో మీరు చర్చించుకుని అంటే, యష్మి చెయ్యెత్తి నిజంగా యష్మి మళ్ళీ ఇద్దేంటి అనుకున్నా. యష్మి చాలా బాగా అసలు గత 2 రోజులు తెగనొచ్చుతుంది. నేను ఆల్రెడీ చీఫ్ అయ్యాను కాబట్టి అవకాశం వేరే వాళ్ళకి ఇద్దాం అనుకుంటున్నా, నేను నబీల్కి ఇద్దాం అనుకుంటున్నాను అంది. అంటే నబీల్ కూడా నేను చీఫ్ అవుతానని చెప్తే నేను నబీల్కి ఇస్తానని చెప్పింది. నెక్స్ట్ అభయ్ ఎలాగో లేడు, ప్రేరణ కూడా తప్పుకున్నట్టుంది. సో మనీ నేను అవ్వాలనుకుంటున్నాను అది చీఫ్గా అని చెప్పాడు. సో నబీల్, మనీ, ఆదిత్యవం గారు వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ సైడ్ నుంచి వచ్చారు. మరి ఇప్పుడు ఏంటి, వీళ్ళు డైరెక్ట్గా చీఫ్ కంటెండర్సా, మరి వాళ్ళకి రెడ్ ఎగ్ దొరికింది వాళ్ళ కంటెండర్సా, వీళ్ళకి ఎలా పెడతాడు ఏంటి అన్నది ఈరోజు ఎపిసోడ్లో క్లారిటీ వచ్చింది. సో అది ఓవరాల్గా జరిగింది. దాని తర్వాత ఇంకొంచెం డిస్కషన్స్, నార్మల్ డిస్కషన్స్ జరిగినాయి. సో వాళ్ళంత బోర్గా ఫీల్ అయ్యారంటే లైట్లు లెక్కేసుకుంటున్నారు, ఏవో ప్రింట్లు లెక్కేసుకుంటున్నారు అర్ధరాత్రి. సో ఇదే అనమాట జరిగింది ఓవరాల్గా. సో ఈరోజు ఎపిసోడ్ చూద్దాం. ఎపిసోడ్లో ఏదైనా మిస్ అయితే కనుక మంచి పాయింట్ నేను యాడ్ చేసి చెప్తాను. నెక్స్ట్ ప్రోమోకి వచ్చేద్దాం. ప్రేరణ నేను చెప్పిన మాటలకి నాకు జస్టిఫికేషన్ ఉంది అని చెప్పడం చూడొచ్చు. సో దేని గురించి చెప్తుందంటే, ఏదైతే క్యారెక్టర్లెస్ అని అనిందో విష్ణుప్రియని, దాని గురించి చెప్తుంది. దీని ఏమంటానంటే, చాలామంది ప్రేరణ ఫ్యాన్స్ దీన్ని అపోజ్ చేయొచ్చు. క్యారెక్టర్లెస్ అంటే వేరే మీనింగ్ ఉంది, అంటే ఆ మీనింగ్తో అనలేదు ఇంకో మీనింగ్తో ఉందని చెప్పి మీరు ఎలా అన్నా సరే ప్రాబ్లం ఏమవుతుందంటే, విష్ణుప్రియకి ఆల్రెడీ అడల్టరేటెడ్ అని చెప్పి ఒక మాట అనేసారు. నెక్స్ట్ దాని తర్వాత డబల్ మీనింగ్లో మాట్లాడిద్ది అని చెప్పి హౌస్లో ఇంకొక టాక్ ఉంది. సో మీరు ఏ ఉద్దేశంతో అన్నా అది కన్వే అయ్యేది మాత్రం ఇంకోలానే. సో అది రాంగ్ ప్రేరణ అంటాం, ఖచ్చితంగా రాంగే, అది ఎవరైనా ఖండించాల్సిందే. దానికన్నా ముందు విష్ణుప్రియ చేసింది కూడా రాంగే. సో విష్ణుప్రియ ప్రేరణని గెచ్చడం కానీ, సీత విష్ణుప్రియ అక్కడ జరుగుతున్నప్పుడు విష్ణుప్రియ విష్ణుప్రియ వచ్చి ప్రేరణని గిల్లింది. చాలామంది ఎక్కడ గిల్లింది మీకు కెమెరాలో కనిపించిందని మీరు సరిగ్గా చూస్తే మీకు కూడా కనిపిస్తుంది, చూడండి. చూస్తే ఇంకా కొంచెం వాళ్ళు పెద్దగా పెట్టుకుంటే ప్రేరణను వదిలేసిన ప్రేరణ వెళ్తాడు గిచ్చేస్తున్నారు అని చెప్పి అంటది. మీరు చూడొచ్చు, అది ఆ యాక్షన్స్ మీకు తెలుస్తాయి అది ఏం చేస్తుంది విష్ణుప్రియ అని చెప్పి. దాని తర్వాత థూ అని ఊయటం కూడా రాంగే. సో విష్ణుప్రియ సైడ్ నుంచి రాంగ్ ఉంది, ప్రేరణ సైడ్ నుంచి రాంగ్ ఉంది. సో ఖచ్చితంగా ఈ విషయం మాత్రం వస్తుంది. ఈ రాంగ్ ఇప్పుడుది కాదు, ఈ రైవలరీ ఇప్పుడుది కాదు. సో ఈ టాస్క్లు ఇంకా పెద్దదైపోయింది. నామినేషన్ నుంచి మొదలయ్యి ఆ దోశల దగ్గర తిరిగి నెక్స్ట్ ఇదంతా పెద్దదైంది. ఖచ్చితంగా వీకెండ్ దీని మీద గట్టిగా అడుగుతారు నాగార్జున గారు. ఉంటుంది చూడండి, దీని మీద డిస్కషన్ ఉంటుంది, లేకపోతే మాత్రం ఏం చేయలేము. సో క్యారెక్టర్లెస్ తన దాని మీద జస్టిఫికేషన్ అని చెప్పి, సోనియా ఆమె గేమ్లా ఆడితే మంచిగా ఉన్ను, కానీ పర్సనల్గా అనేసరికి కొంచెం హట్ అయినా అని చెప్పి. సో వీళ్ళిద్దరి మధ్య ఏం జరిగిందిరా ఎపిసోడ్లో అంతా అంటే, వీళ్ళిద్దరికి మధ్యలో మంచి ఆర్గ్యుమెంట్ జరిగింది. ఏం జరిగిందంటే, ఎప్పుడైతే ఈ క్యారెక్టర్లెస్ ఏం అయిందో, నయనకారి చేసిందో, తిని వెళ్ళి కూర్చున్న తర్వాత ప్రేరణ కూర్చున్న తర్వాత నిఖిల్ వాళ్ళంతే అన్నట్టు మాట్లాడుతున్నారు అనమాట. వాళ్ళంతే, వాళ్ళు అలాగే చేస్తారు. సీత కంప్లైంట్ కొట్టబోయింది కాలుతుంది అంటే వాళ్ళంతే అంటే, యష్మి లేచి వాళ్ళు అని అనొద్దు, నువ్వు ఎవరిని అనాలనుకుంటున్నావో వాళ్ళని డైరెక్ట్గా అను అని అంటది. అంటే లేదు నేను అలాగే అంటాను, మీ క్లాన్ మొత్తాన్ని అంటానంటే, సరిగ్గా చెప్పు, నేను అసలు ఫ్రెండ్గా చెప్తున్నాను నీకు, నువ్వు ఎవరిని అనుకుంటున్నా వాళ్ళనే అను, ఒకసారి ఓకే 2 సార్లు ఓకే, పద్దాక అనుకో, నేను బ్లేమ్ తీసుకోవడానికి సిద్ధంగా లేను అది అంటది.
మీరు జుట్టు లాగద్దు, కానీ మీ అన్నీ చెప్తారు, మమ్మల్ని మాత్రం కాలుతోనే కొట్టేస్తారంటే మళ్ళీ చెప్తున్నాను. సో అలా ఏం నువ్వు ఎవరిని అంటున్నావు వాళ్ళని అని చెప్పండి. వాళ్ళు చేస్తే మిస్టేక్ ఏమి లేదు, మనం చేస్తే మిస్టేక్ అన్నట్టు నిఖిల్ అంటాడు. అప్పుడు తిని ఏం చేస్తుందంటే సోనియా మెడ తీసుకొచ్చింది. మరి సోనియా కూడా నా మెడ దగ్గరికి వచ్చింది, నేను అంటున్నానా, సైలెంట్గా కూర్చున్నాను కదా, ఏమని అన్నానా, మరి నేనేం అనలేదు కదా అంటే తను కూడా కొట్టబోయింది అన్నట్టు. ప్రేరణ ఏదైతే సీతను కొట్టబోయిందో సోనియా కూడా నన్ను కొట్టబోయింది, కానీ నేనేం అనట్లేదు, పార్ట్ ఆఫ్ ద గేమ్ అని చెప్పి నేను సైలెంట్గా సైడ్ కూర్చున్నాను అని చెప్తుంది. అంటే సోనియా నేనేదో టచ్ చేస్తే అసలు టచ్ చేయటం వేరు, ప్రెషర్ వేరు, నేను నీ మెడ మీద ఏం ప్రెషర్ పెట్టలేదు అన్నట్టు చెప్తుంది. యష్మి అవునా అమ్మా, టచ్ అవుతామమ్మా, ప్రెషర్ వేరు టచ్ వేరా అమ్మా, ఆహా జస్ట్ చేయడానికి వచ్చావా, అలా నువ్వెలా వచ్చావు, మరి ప్రేరణ కూడా అలాగే చేసి ఉంటుంది, కాళ్ళు ఊపు ఉంటుంది కాళ్ళు అన్నట్టు. ఇలా అలాగే నేను చెప్తున్నా, కాళ్ళు ఉంటుందంటే అంటే సో మీరు అంటే నువ్వు ఇప్పుడు తీస్తున్నావు కదా, నువ్వు చెప్తున్నావు కదా అని అంటుంది. అంటే నేను సైలెంట్గా ఉన్నా కదా, నేను అసలు తీసాను నీ గురించి, నేను అసలు తీయలేదు, నేను సైలెంట్గా మూసుకుని కూర్చున్నాను. వాళ్ళు అంటే మీ వాళ్ళు అన్న తర్వాత సోనియా కూడా ఇలా చేసింది అని చెప్పి నేను చెప్తున్నాను చెప్తే అంతమంటికి నేను చేయలేదంటే సోనియా నేను చేయలేదు అంటది. నువ్వు చేసావంటే నేను చేయలేదంటే నువ్వు చేసావు సగం అబద్ధంతోనే బ్రతుకుతున్నావు ఈ హౌస్లో. నువ్వు వీడియో చూడు, అందరికీ తెలుసు, నోరు తెరిస్తే అబద్ధం, నీకు ధైర్యం లేదు అని చెప్పి అంది. సో సగం అబద్ధంతోనే బతుకుతున్న ఈ హౌస్లో నువ్వు అనగానే సోనియా కొద్దిగా సైలెంట్ అయ్యి షాక్ అయింది. ఏంటి ఇంత పెద్ద మాట అంది, నాకు కూడా ఉంది ఏంటి ఇంత పెద్ద మాట అంది అని. సో దీని మీద కూడా ఒక డిస్కషన్ అనేది వస్తుంది. వీళ్ళ రైవలరీ ఎప్పుడు స్టార్ట్ అయిందంటే యష్మికి బాగా కోపం ఉంది సోనియా మీద. దేనికంటే సోనియా బ్యాక్ స్టెప్ చేసిందని ఫీల్ అవుతుంది. క్లాన్లో ఉన్నప్పుడు ఒక్క మాట కూడా మాట్లాడకుండా సపరేట్ మీటింగ్లు పెట్టుకొని నామినేషన్స్లో నువ్వు అన్ని పాయింట్లు తీసుకొచ్చి చెప్పావే. సో అసలు నువ్వు చాలా అసలు క్లాన్లో మారకుండా స్మార్ట్గా మొత్తం మమ్మల్ని కనిపెట్టుకొని అయినా తీసుకొచ్చి పెట్టావని చెప్పి. ఇది ఎప్పుడు ఆగిద్ది అంటే ఇది ఇంకా ఆగదు. ఎందుకంటే ఈ వారం నామినేషన్స్లో యష్మి సోనియాని నామినేట్ చేసిద్ది ఇయే పాయింట్లు చెప్పి. ఎంతకన్నా దారుణంగా కూడా ఉంటుంది. సో యష్మి వర్సెస్ సోనియా అనే ఫైట్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. మీ సపోర్ట్ ఎవరికి యష్మి వర్సెస్ సోనియా ఫైట్లో ఉన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. లాస్ట్ టైం సోనియా యష్మి నామినేట్ చేయడం చూసాం, ఈసారి యష్మి సోనియా నామినేట్ చేయడం చూడబోతున్నాం. అంటే నేనేం చేయలేదు, నాకు ధైర్యం, నీకు ధైర్యం లేదు అంటది. అలాగే నేను తప్పు చేస్తే నేను ఒప్పుకుంటా, నీలా కాదని చెప్పి కూడా అంటది. నెక్స్ట్ యష్మి మళ్ళీ కట్టు ప్రోమోలో సోనియా చాలా కన్సర్న్ చూపిస్తుంది కదా జనరల్గా, పృథ్వీని అలా అగ్రెసివ్గా రెచ్చిపోతా ఉంటే కంట్రోల్ చేయని చెప్తే కంట్రోల్ చేయకుండా రెచ్చగొడతారు ఏంటి అని చెప్పి. సో పృథ్వీని ఎందుకు కంట్రోల్ చేయలేదు, ఎందుకు రెచ్చగొడుతున్నారంటే యాక్చువల్గా పృథ్వీని ఎలా రెచ్చిపోయాడు, పృథ్వీ ఎందుకు రెచ్చిపోయాడు అంటే దీనికి కారణం ఎవరో చెప్తాను చూడండి. దీనికి కారణం నిఖిల్, నైనిక. అరే నైనిక అంత చిన్నది, అంత బుడ్డిగా ఉంటుంది, నైనిక ఎలా కారణం, ఎంత అలజడికి నైనిక కారణం అంటే ఏమైందంటే టాస్క్ స్టార్టింగ్లోనే నైనిక అండ్ నిఖిల్ ఇది నీది, నువ్వు రెచ్చిపో, ఇది నీ టాస్కే, నువ్వు కుమ్మేసుకొచ్చి నిన్న ఎవడే ఏం చేయలేడు, ఇలాంటి టాస్క్ నీదే, సో ఇక్కడ ఎవరు చేతులు కట్టేయట్లేదు అన్న రేంజ్లో ఆయన్ని లేపారనమాట. ఇంకా ఆయన అక్కడి నుంచి అదే అయిపోయాడు. అప్పటికి సోనియా వచ్చి చెప్పింది, నువ్వు ఎవరిని కొట్టద్దు, ఎవరి మీద చేయి చేసుకోవద్దు, ఒకవేళ అలాంటిది ఏదైనా ఉంటే చూసుకో కొద్దిగా అయిందంటే చెప్పింది. అమ్మ సైడ్ నుంచి అయితే మాత్రం చెప్పిన వీళ్ళు మాత్రం ఇంకా అక్కడి నుంచి ట్రిగ్గర్ అయిపోయి ఇంకా స్టార్ట్ అవుతా ఉంది. ఈయన నాకు ఒక విషయం అర్థం కాదు, యాంగర్ ఇష్యూస్ అంటారు కదా, ఇంత యాంగర్ వచ్చింది కదా, అంత కోపం వచ్చింది, అంత పిక్స్లోకి వచ్చింది కదా, నీకు చాలా యాంగర్ కదా, ఒకసారి కూడా ఎందుకు నీ చేయి లేచి ఒకళ్ళని టప్పమని కొట్టలేదు? మరికంటే మీదకి వచ్చాడు, నువ్వు మీదకి వెళ్ళావు, ఆల్మోస్ట్ మెడపట్టుకోబోయావు. సో మరి అప్పుడు ఎందుకు నీ చేయి లేచి కొట్టలేదు? ఈ యాంగర్ ఇష్యూస్ ఇవన్నీ జస్ట్ ఏంటంటే దాన్ని ఒక ఆభరణాలు ధరిస్తున్నారు వీళ్ళు. కోపం ప్రతి ఒక్కడికి ఉంటుంది, ఎవరికి ఉండదు కోపం, నాకు ఉంటుంది. నేను రోజు రివ్యూస్ కామ్గా చెప్పినంత మాత్రం నాకు కోపమే రాదు, నేను సాయిబాబా అంటే అయిపోదు కదా. సో కొన్ని విషయాలు చూసినప్పుడు మనం ట్రిగ్గర్ అవుతాం. కానీ దాన్నే నేను ఒక ఆభరణంగా వేసుకొని ప్రతి చోట నేను దాన్ని వాడేస్తా, అంటే దాన్ని షోకేస్ చేస్తా, దాన్ని ఏమంటారు అదొక ప్రత్యేకమైనదిగా అందరి ముందు షో ఆఫ్ కింద యూజ్ చేస్తా అంటే రాంగ్. నిజంగా అంత యాంగర్ ఇష్యూస్ ఉంటే నీకు చేయలేగాలి, నిజంగా నీకు అంత యాంగర్ ఇష్యూస్ ఉంటే నీకు అసలు పని దొరకదు ఇండస్ట్రీలో. ఇదంతా జస్ట్ షో ఆఫ్ అనిపిస్తుంది. సో చాలా రాంగ్ వేలో మాత్రం హ్యాండిల్ చేశాడు పృథ్వీ. నాగార్జున గారు దీన్ని కొంచెం గట్టిగా నడుగుతారని అనుకుంటున్నా. నెక్స్ట్ అబ్బాయి మనీ మీదకి ఎలా వచ్చాడు, ఆల్మోస్ట్ కొట్టడానికి వచ్చాడు అని చెప్తున్నాడు, కరెక్టే. కానీ మనీ కూడా తగ్గల. నాకు ఈ విషయంలో మాత్రం మనీ సూపర్ నచ్చాడు. ఎందుకు నచ్చాడంటే ఆయన కళ్ళు పెద్ద చేసుకొని మీదకి వస్తే ఈయన కూడా కళ్ళు పెద్ద చేసుకొని వచ్చాడు. ఆయన పర్సనాలిటీకి ఈయన పర్సనాలిటీకి అసలు ఏమైనా ఉందా, బట్ భయపడకుండా మీదకి వెళ్ళాడు కదా, అక్కడ సూపర్గా అనిపించింది నాకు మాత్రం. నెక్స్ట్ అబ్బాయి ఏమిటాడంటే నిజంగా ధమాక్ లేదు, ఊరికినే రూల్స్ ఇచ్చి మాకు రూల్స్ వాళ్ళకొక రూల్స్ ఇవ్వకుండా ఇదేం పనికి మాలిన రూల్ అన్నాడు. ఇది చాలామందికి అర్థమైండదు. ఏం జరిగిందంటే వీళ్ళు తింటున్నారు లోపల హౌస్లో. సో ఇలా బాధ ఏంటంటే గేమ్ మళ్ళీ రెజ్యూమ్ అయింది మార్నింగ్. కాకపోతే ముందు రోజు నైట్ వీళ్ళు లీడ్లో ఉన్నారు కదా, వీళ్ళు 154 ఎన్నో ఉంటే వీళ్ళకి 130 ఎన్నో ఉన్నాయి. నిఖిల్ క్లాన్కి అబ్బాయి వాళ్ళకి 154 ఉన్నాయి.
ఈయన అభయ్ చెప్పే పాయింట్ ఏంటంటే మధ్యాహ్నం మీరు ఒక రౌండ్ ఆపి వాళ్ళలోంచి ఒకరిని తీసేసినప్పుడు ఇప్పుడు కొంతసేపు జరిగింది గేమ్, మళ్ళీ స్పెషల్ టాస్క్ ఒకటి పెట్టారు, మరి దీన్ని కూడా ఆపాలి కదా, ఆపేసిన తర్వాత మాకు ఛాన్స్ ఇవ్వాలి కదా వాళ్ళని తీసేయడానికి అని చెప్పి. కరెక్ట్ పాయింటే, అభయ్ది రాంగ్ అని నేను అన్నాను, కరెక్ట్గానే అన్నాడు. కానీ అదే అందుకోసం చెప్పి బిగ్ బాస్ పిలిచి వాళ్ళ రూల్స్ ఇది బిగ్ బాస్ హౌస్ అని చెప్పి క్లాస్ పెట్టాం. కానీ కరెక్టే కదా, వాళ్ళు పాపం గెలుచుకున్నారు, 90 గుడ్లు గెలుచుకున్నారు టాస్క్ ఆడి, మరి వాళ్ళకి కూడా ఛాన్స్ ఇచ్చింటే కనుక పృథ్వీని తీసేసేవాళ్ళు, పృథ్వీని తీసేసి గేమ్ ఆడేవాళ్ళు. కానీ బిగ్ బాస్ టీం ఇక్కడ వీళ్ళ క్లాన్కి తెలుసో తెలియకో మరి ప్లాన్ ఏమో కానీ ఒక బంగారు సువర్ణ అవకాశాన్ని, ఒక మంచి అవకాశాన్ని బంగారు పనిలో పెట్టించింది. అమ్మాయిలు ఇద్దరు దాన్ని అందిపుచ్చుకున్నారు, ఈయన కాలుతో తన్నుకున్నాడు, ఒక మూల కూర్చున్నాడు వెళ్ళి. సో అంత ఒక సైడ్ బలం ఎక్కువ ఉన్నప్పుడు, ఒక సైడ్ బలహీనంగా ఉన్నప్పుడు మనం ఎంత పోరాడాలో అంత పోరాడగలిగితే మీరు టాస్క్ గెలిచారో లేదన్నది ముఖ్యం కాదు, ఆడియన్స్ మిమ్మల్ని గుర్తిస్తారు. ఈరోజు యశ్మిని ప్రేరణని ఎందుకు అంతమంది ప్రైజ్ చేస్తున్నారు? వాళ్ళలో యాటిట్యూడ్ ఇష్యూస్ ఉన్నాయి, వాళ్ళని తిట్టిన వాళ్ళు ఇప్పుడు వాళ్ళని పొగుడుతున్నారు. ఎందుకంటే ఆ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. వాళ్ళు ఓడిపోతామని తెలుసు, వాళ్ళ బలం ముందు మనం నుంచోలేమని తెలుసు, ఇద్దరు అబ్బాయిలు చాలు మొత్తం 6గురిని హ్యాండిల్ చేస్తారని తెలుసు, మనకంటే ఏం చేయలేడని తెలుసు, అబ్బాయి మూల కూర్చున్నాడని తెలుసు, ఆయనకేమో ఆయాసం వచ్చేస్తుంది. నేను ఇంకోటి గమనించాను, చాలామంది గమనించింది, లైవ్లో చూశాను అనమాట. హీలర్ అంటారు దాన్ని, ఇలా స్ప్రే చేసుకుంటారు కదా నోట్లో. ఆదిత్యం గారికి అది ఉంది. సో ఆయనకి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆయనకి ఆ ప్రాబ్లమ్స్ అనేది తెలుసు. ఆయన ఈ అమ్మాయిలు ఇంతమంది ఇచ్చేసినప్పుడు మనం కూడా గివ్ అప్ ఇచ్చి కూర్చోవచ్చు కదా నీళ్ళలో అని చెప్పి అనుకోలేదు కదా. అందుకోసం అని చెప్పి అనమాట. సో అవతల ఎంత బలం ఉన్నా బిగ్ బాస్ వాళ్ళని తీయట్లేదు అంటే నువ్వు దాన్ని ఇంకా అందిపుచ్చుకొని అర్థం చేసుకోవాలి. చాలా తెలివైనడివి నువ్వు. మేబీ నేను ఏమనుకున్నానంటే నేను ఇలా కూర్చుంటే ఆడియన్స్ నాకు సింపతి వర్కౌట్ అయిద్దేమో అని అనుకుని ఉంటాడు. బట్ వర్కౌట్ అవ్వాలా, దే స్టీల్ ద షో అన్నట్టు వాళ్ళిద్దరూ మొత్తాన్ని స్టీల్ చేస్తారు. నెక్స్ట్ మనకంటే నిఖిల్ డిస్కషన్ జరుగుతుంది. నిఖిల్, నేను సింపుల్గా చెప్తున్నాను, నేను రఫ్గా ఆడాను తప్పితే నెగిటివ్గా ఆడలేదు అని చెప్పి. భయ్యా మీరు చాలా అంటే చాలా నెగిటివ్గా ఆడారు. మీరు కొన్ని శక్తుల వల్ల మీరు దాన్ని గుర్తించట్లేదు. మీరు గుర్తించిన రోజు మీరు చాలా ఫీల్ అవుతారు. మీరు బయట మాట్లాడే మాటలకి మీరు గేమ్లో నిన్న చూపించిన మీ ఫేస్కి అసలు సంబంధం లేదు. చాలా జనరల్గా, చాలా సేఫ్గా, చాలా స్మూత్గా, చాలా సాఫ్ట్గా మాట్లాడతాడు. నేను హౌస్లో అందరితో మాట్లాడు, అరే నాన్న, రే కన్నా, రే బుజ్జి అన్నట్టు మాట్లాడతాడు. అబ్బాయిలతోనా అమ్మాయిలతోనా ఆల్మోస్ట్ అలాగే మాట్లాడు. కానీ నిన్న ఆయన చూపించిన ఫేస్ మాత్రం వేరేలా ఉంది. సో ఏదో తెలియని శక్తి మిమ్మల్ని నడిపిస్తుంది అయ్యా, ఆడియన్స్కి తెలుసయ్యా ఆ శక్తి ఏంటన్నది. మనీ ఏమో యాజ్ అ ఫ్రెండ్గా నేను చెప్తున్నాను, నా మాట వింటానంటే విను, లేదంటే నేను చెప్పను అన్నట్టు అరవద్దు. నేను మామూలుగా మాట్లాడుతున్నాను కదా, మరి నువ్వు కూడా మామూలుగా మాట్లాడంటే నీలో యాంగిల్ నాకు నచ్చలేదు, నాకు కోపం వస్తుంది, నేను రిసీవ్ చేసుకోలేకపోతున్నా, గేమ్ ప్రెషర్లో ఆ యాంగిల్ చూస్తే నాకు నచ్చలేదు నువ్వు అని చెప్పి, నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావో తెలుసా అని చెప్పి అడిగాడు. ఖచ్చితంగా వరస్ట్ బిహేవియరేనన్నా నిఖిల్ది. సో అంత సాఫ్ట్గా ఉండే నిఖిల్ అలాంటి బిహేవియర్ చూపించడం, దాన్ని రఫ్ అని చెప్పి అనుకోవటం చాలా రాంగ్. ఆ పదాలు ఎక్కడ నేర్చుకున్నారు తెలియదు కానీ నాకు, రఫ్ వేరు నెగిటివ్ వేరు అయ్యి అని చెప్పి చాలా రఫ్గా హ్యాండిల్ చేశాడు. మరికంటే తిప్పి గిర్రని తిరిగి 2 దిగులు నేల ఖర్చుకున్నా సరే గేమ్ తగ్గల. ప్రేరణ కూడా అలాగే హ్యాండిల్ చేశాడు, అలాగే తిప్పొదిలాడు. పోనీ ఈయన చూడు, ఈయన రఫ్గా ఆడాడు అన్నాడు, మరి పృథ్వీ పక్కన ఎలా ఆడాడు? మరి కంట్రోల్ చేయాలి యాజ్ అ చీఫ్గా, అక్కడ మరి ఫెయిల్ అయినట్టేగా. మరి నాగార్జున గారు దీన్ని కూడా ఫెయిల్యూర్గా ట్రీట్ చేస్తారా లేదా? చేయలేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ బిగ్ బాస్ ఇచ్చారు కాబట్టి మేబీ వీకెండ్ నాగార్జున గారు నువ్వు కూడా లీడర్గా ఫెయిల్ అయ్యావు అని చెప్పి ఏమైనా చెప్తారేమో చూడాలి. మొన్న లాస్ట్ వీక్ అద్దం తీసేసినట్టు తీసేస్తారు లేదా అని చెప్పి. నెక్స్ట్ కట్ చేస్తే బిగ్ బాస్ మిడ్ నైట్, నేను ఆల్మోస్ట్ 2 దాకా 3 దాకా లైవ్లో అలా చూస్తాను, అందరూ పడుకునే ఉన్నారు. మరి ఏ లేదో ఏంటో తెలియదు కానీ ఈ సీజన్లో క్లాన్స్ అనేవి అతి ముఖ్యమైన భాగం. ఇది బిగ్ బాస్ ఇల్లు, ఇక్కడ కేవలం బిగ్ బాస్ రూల్స్ మాత్రమే చెల్లుబాటు అవుతాయి. మీలో ఎవరైనా బిగ్ బాస్ కంటే తోపులో అనుకుంటే గేట్లు పెడతాను, ఎక్కువ అనుకుంటే వెళ్ళిపోండి అన్నాడు. ముఖ్యంగా ఇది అబ్బాయి కోసం వచ్చినట్టుంది. సో ప్రతిదాన్ని వ్యతిరేకించడం, ప్రతి రూల్ని కొన్ని ఉంటాయి అబ్బా, కొన్ని వాటిని ఖచ్చితంగా మనం క్వశ్చన్ చేయొచ్చు, బట్ దెర్ ఈజ్ ఎ వే. కానీ బిగ్ బాస్ మాట్లాడుతున్నప్పుడు సెటైర్లు ఇవ్వటం, బిగ్ బాస్ టీంని డైరెక్ట్గా ఎవడరా ఈ రూల్ పెట్టింది అని చెప్పి, అదే ఈ కిచెన్ ది రూల్ నిన్న జరిగింది కదా, అసలు ఎవడరా దిమాక్ లేదా అని చెప్పి లైవ్లో ఎవడరా ఈ రూల్ పెట్టింది దిమాక్ లేదా అని చెప్పి క్వశ్చన్ చేయటం. కొన్ని ఉంటాయి, కొన్ని క్వశ్చన్ చేయాల్సి ఉంటే ఇంతమంది సీజన్స్లో కంటెస్టెంట్స్ చేశారు, కానీ ప్రతిదాన్ని క్వశ్చన్ చేయటం. నెక్స్ట్ మెయిన్ కారణం ఏమైందంటే, అభయ్ని ఎప్పుడైతే చీఫ్గా తీసేసి మిగతా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళందరూ వెళ్ళి అభయ్తో మాట్లాడతారన్నమాట. మాట్లాడినప్పుడు మీరు చాలా మంచి స్టాండ్ తీసుకున్నారు, మేము మిమ్మల్ని అలాంటిది ఏం జరిగితే ఫాలో అవుతాము అన్న మీనింగ్లో ఆవిడ చెప్తారు. సో బిగ్ బాస్ ఏంట్రా బాబు మీరు ఫాలో అవుతాం అంటున్నారని చెప్పి దాని పర్టికులర్గా దీనికోసం క్లాస్ పీక్నెట్ అనిపించింది. మిగతా వాళ్ళు ఎవరు అలా అభయ్లా చేయకూడదు, సో చీఫ్ అంటే చీఫ్లో ఉండాలి చెప్తే చీఫ్గా చేయకూడదు అని చెప్పి అనుకుని ఇలా పిలిచి దుబ్బులిట్టారేమో అనుకుంటున్నా. బట్ క్లారిటీ మనకి ఎపిసోడ్ చూసిన తర్వాత గట్టిగా వస్తుంది ఏంటన్నది. సో ఇది ప్రోమోకి సంబంధించింది. లైవ్లో ఏమైనా ఇంట్రెస్టింగ్గా జరిగితే నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. ఇన్స్టాగ్రామ్ మీకు కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏదైనా టాస్క్ ఏదైనా జరిగితే రివ్యూ ఇచ్చే స్పేస్ ఉంటే రివ్యూ ఇస్తా, అదర్వైజ్ సెకండ్ ప్రోమో అనాలిసిస్తో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టాప్ న్యూస్.